డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై 7 లక్షల రూపాయల జరిమానాను వెంటనే రద్దు చేయాలా, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లాకు చెందిన ఆల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు రెండవ రోజు మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని మజీద్పూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన గిట బుద్ధి ఆయన మోడీ గారు ఈ ప్రభుత్వానికి పెద్ద మనిషి కాబట్టి, మన ఇండియా లెవెల్ పెద్ద మనిషి కాబట్టి ఆయన తీసుకొచ్చిన స్కీమ్లా ఆయనకి ఒక డ్రైవర్ ఉంటే ఆయన కారు నడుస్తుంది, ఆయన నడుపుకోమనండి ముందుగాల. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఏంటంటే పుట్ట చేతులు పడుకోవచ్చు రోడ్డు మీద తిరిగి బతుకుతున్నాం మేము అందరం. మోడీ గారికి ఈ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోడీ గారిని ఈ విన్నపత్రం విత్డ్రా చేసుకోమని, దీనికోసం ఉన్నామన్న ఏది ఉన్నా కానీ క్లారిటీగా ఇది ఒకటి ఎత్తువేతల సమస్య అన్నది చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష అంటే మేము దాన్ని తట్టుకునే శక్తి మా దగ్గర లేదు. 7 లక్షల రూపాయలు ఉంటే మేము డ్యూటీ చేయవలసిన అవసరం మాకు లేదు. మేము కూడా ఏదో రకంగా బిజినెస్ చేసుకొని బతికేంత స్తోమత లేదు. కాబట్టి మేము ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా భారత రాష్ట్రానికి సంబంధించిన డ్రైవర్ల తరఫున మేము కోరుకుంటున్నామన్నా. ప్రభుత్వము మా తరఫున మాకు దయతలిచి ఈ చట్టాన్ని దానికి ఏ రకమైన పరిష్కారం అయితే ఉంటుందో ఆ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క డ్రైవర్ సంబంధించి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేయరు, కావాలని జైలుకి వెళ్ళాలని ఉండదు. మేము ఈ చట్టాన్ని మీరు తీసుకొచ్చడం వల్ల మాకు జరిగే ప్రాబ్లం ఏంటంటే మా భార్య బిడ్డలు ఆగమైపోతారు, మేము పిచ్చమెచ్చుకునే పరిస్థితి వస్తుందన్న. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ యొక్క చట్టాన్ని వెనక్కి తీసుకొని మా కోసం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని వేరే రకంగా ఇంకేదైనా విధులుగా చేసి మాకు న్యాయం చేసేయగలుగుతారని చెప్పేసి కోరుకుంటున్నామన్నా. కావాల్సింది ఏంటంటే మాకు ముఖ్యంగా మాకు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఇతరులు వాళ్ళ బంధువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పక్కపక్క ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి మా మీద చేసుకొని కొట్టి చంపడానికి వెనకాడతలేరు. మేము యాక్సిడెంట్ చేసి మీరు చెప్తున్నారు ఈరోజు పారిపోకండి, యాక్సిడెంట్ చేసి అక్కడే ఉండండి, మీరే తీసుకెళ్ళండి హాస్పిటల్కి అని చెప్తున్నారు. అట్లా తీసుకెళ్ళడానికి టైం కూడా మాకు ఇవ్వట్లేదు. అట్లా తీసుకొచ్చి చేస్తాం, మేము అక్కడనే ఉంటాం. కానీ మాకు కొట్టినప్పుడు మాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి మేము ఆ ప్రాణభయానికే పారిపోతున్నాం తప్ప ఒకరిని బుద్ధి వెళ్ళిపోవాలి, చంపేయాలని మాకు ఎప్పుడు కూడా లేదు. వాళ్ళే మాకు పగ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టం మీద కూడా మీరు ఎట్లయితే యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీస్తున్నారు, దీనికి చట్టం ప్రకారం శిక్షించాలి డ్రైవర్కి అని చెప్పిరో, డ్రైవర్ మీద చేతు వేసిన వారికి కూడా ఏ రకంగానైనా మీరు జీవో తీసుకొచ్చి వాళ్ళకు కూడా శిక్ష ఉండేటట్టుగా చెప్పి వాళ్ళకు కూడా శిక్ష వేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మేము కావాలనేది ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయం. మాకు కూడా బరువు బాధ్యతలు ఉంటాయి, మాకు కూడా భార్య బిడ్డలు ఉంటారు. మేము రోడ్డు మీద ఏమీ లేకనే పొట్ట చేతులు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాం. ఇన్ని రోజులు ఎవరు చేసినా దాని గురించే చేస్తున్నాం. మనం కడుపు తిప్పలకు తప్ప వేరేదేం లేదు. ఎవరు కావాలని అయితే యాక్సిడెంట్ చేయము, అది కాదు. యాక్సిడెంటల్గా జరిగేదే యాక్సిడెంట్ కాబట్టి దాన్ని ఒకవేళ ఈ చట్టంలో ఉన్నంత వరకు దాన్ని ఏ రకంగా ఇంతకుముందు ఎట్లా నడిచిందో ఆ రకంగా తీసుకెళ్ళండి. 10 సంవత్సరాల జైల్లో అంటే ఎవరు ఉండలేరు, అది కాదు. 7 లక్షల రూపాయల జరిమానా ఎవరు విధించలేరు, అది మా నుంచి కూడా కాదు. దాని గురించే మేము వెనక్కి తీసుకోవాలని కోరుకుంటాం తప్ప ఏ ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకత కాదు. థ్యాంక్ యూ.